హైదరాబాద్ లో కోతులు బీభత్సం సృష్టించాయి. విద్యానగర్ లో మహిళలపై కోతుల గుంపు దాడి చేసింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో కోతులు బీభత్సం సృష్టించే విద్యానగర్ లో మహిళపై కోతుల గుంపు దాడి చేసింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఇటు భాగ్యనగరంలో కోతుల బీభత్సం పెరిగిపోయిందని చెప్పవచ్చు. సో హైదరాబాద్ లోని ఏదైతే అంబర్పేట విద్యానగర్ కాలనీలో ఆ కోతుల బెడద రోజు రోజుకు పెరిగిపోయింది. సో ఆ విద్యానగర్ లో నివాస ప్రాంతంలోకి ఇటు కోతుల గుంపు చొరబడింది. సో స్థానికులు పూర్తిగా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కోతుల గుంపు అంతా కూడా మహిళ మీద ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి, రక్తస్రావం జరిగింది. సో గాయపడినటువంటి మహిళను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. తరచూ కాలనీలో ఇటు కోతుల గుంపు సంచరిస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. సో కోతుల దాడులతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా విజయనగర్ కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి, ఏదైతే అంటే జిహెచ్ఎంసీ కానివ్వండి, అటవీ శాఖ అధికారులు స్పందించి ఇటు కోతుల బెడదను తగ్గించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విజయనగర్ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇటు కోతుల గుంపు మహిళ మీద దాడికి దిగడంతో ఆమె చెవి భాగం, మెడ భాగంతో పాటుగా ఇటు నుదుటి భాగంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. సో తల మీద కూడా దాదాపు ఒక 10 చోట్ల గాయాలైనటువంటి పరిస్థితి మన ఏజెన్సీలో కూడా విజువల్స్ లో చూస్తున్నాము. సో కోతుల కోతులను పట్టుకోవాలని గతంలో కూడా ఎన్నోసార్లు అటవీ శాఖ అధికారుల దృష్టికి, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు కోతుల బెడద మీద మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో శాశ్వతంగా తమ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ కూడా ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో కోతుల బీభత్సం పెరిగిపోయింది. ముఖ్యంగా ఇటు విజయనగర్ కానివ్వండి, అంబర్పేట కానివ్వండి, ముషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంత ఇటు కోతుల బీభత్సం విపరీతంగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు విద్యానగర్ కాలనీలో జరిగినటువంటి కష్టంతో మాత్రం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్, రైట్ నుమాన్, థ్యాంక్ యూ.